హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 85. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ ఊరు నాకు బాగా నచ్చింది అన్నాడు అర్హంత్. మా ఊరు కాదు, మన ఊరు అంది లోచన నవ్వుతూ. హా, వీళ్ళందరినీ చాలా మిస్ అయ్యావు కదా. అయినా తాతయ్య ఎందుకు పంపించారు నిన్ను? ఇంతమంది ప్రేమ ఆప్యాయత మధ్య పెరిగిన నిన్ను ఎందుకు పంపించారు నానమ్మతో పాటు అని అడిగాడు. తాతయ్య ఒప్పుకోకపోయేవాడేమో, కానీ మీ నానమ్మ నన్ను తన మనవరాలిగా ఒప్పుకుంటాను అంది. ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పింది. అది నా ఒక్కదాని గుర్తింపు మాత్రమే కాదు కదా, నా తల్లిదండ్రుల గుర్తింపు. దానికన్నా ముఖ్యమైనది మా అమ్మమ్మ గుర్తింపు. అందుకే పంపించారు. పంపించే అన్ని మాయమాటలు చెప్పింది మీ నానమ్మ అని అంది. చిన్నమ్మ, వేడి నీళ్ళ సిద్ధం బాబుగారికి అని బయట నుండి రంగి పిలవడంతో, పదబావ స్నానం చేద్దురు, అడ్జస్ట్ అవ్వండి, అక్కడిలా అన్నీ ఉండవు, బాత్రూమ్ కూడా బయటనే ఉంటుంది అని చెప్పింది కాస్త కంగారుగా. లోచన, నువ్వే చెప్పావు కదా ఇది నా ఊరు కూడా అని. మరి నేను అడ్జస్ట్ అవ్వలేనా చెప్పు. అండ్ నాకు తెలియకపోతే నిన్ను అడుగుతానులే, నాకు హెల్ప్ చేద్దువు అన్నాడు నవ్వుతూ. అర్హన్ బట్టలు తీసి దానితో పాటు టవల్ తీసుకుని రా బావా అని బయటకు తీసుకెళ్ళింది. అమ్మా, నూతి దగ్గర షీకాయ పొడి సున్నిపిండి పెట్టాను అని రంగి ఎదురయ్యి చెప్పటంతో, నేను చూసుకుంటాను అంది లోచన నవ్వుతూ. నూతి దగ్గర ఎత్తుపీట వేసి, బావా ఈ టవల్ కట్టుకుని కూర్చో అని ఒక టవల్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చేపిస్తావా ఎక్సైట్ అవుతూ అడిగాడు అర్హంత్. నీకు షీకాయ పొడితో తలంటుకోవటం రాదు కదా, పైగా ఇవాళ మనం పూజ చేయాలి కాబట్టి అభ్యంగన స్నానం చేస్తే మంచిది. నువ్వు అల్లరి చేయకుండా కూర్చుంటే నేను త్వరగా పూర్తి చేస్తాను అంది లోచన. అస్సలు అల్లరి చేయను అంటూ గబగబా డ్రెస్ రిమూవ్ చేసి టవల్ కట్టుకొని బుద్ధిగా కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు రంగి మొగుడు నర్సయ్య. అమ్మాయి గారు, అబ్బాయి గారికి మీ పట్టేం సరిపోతుంది, నేను చూసుకుంటాను కదా, మీరు తప్పుకోండి అన్నాడు భుజం మీద ఉన్న టవల్ నెత్తికి చుట్టుకుంటూ. వద్దు, నువ్వు వెళ్ళు, నాకు లోచనానే చేపిస్తుంది అన్నాడు అర్హంత్. ఎక్కడ ఆ ఛాన్స్ మిస్ అవుతుందో అన్న కంగారులో. పట్నం పిల్లాడు కదా నర్సయ్య, సున్నితంగా ఉంటాడు కదా, నీ బట్టు తట్టుకోలేడులే, అందుకే వద్దంటున్నాడు. బాలు కూడా సేమ్ గెటప్లో వచ్చి మరో పీట వేసుకొని కూర్చుంటూ అన్నాడు. ఏంటి, నువ్వు కూడా ఇక్కడే చేస్తావా అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసుకుని. మా ఇంట్లో మగవాళ్ళు ఇక్కడే చేస్తారు అని చక్కగా నువ్వుల నూనెని ఒంటికి పట్టించుకోవడం మొదలుపెట్టాడు బాలు. చిన్నబాబు, నేనున్నాను కదా అంటూ వచ్చాడు నర్సయ్య. నువ్వు ఇంటి అల్లుడికి చెయ్యాలి మర్యాద అన్నాడు బాలు నవ్వుతూ. అవునవును చిన్నబాబు. అమ్మాయి గారు, మీరు అలా ఉండి ఏడేడి నీళ్లు పోస్తూ ఉండండి, 10 నిమిషాల్లో అవగొట్టేస్తాను అంటూ చేతి నిండుగా నువ్వుల నూనె తీసుకుని ఒక్క చరుపు చరిచాడు అర్హంత్ 2 జబ్బల మీద. సర్రున నొప్పి తెలిసేసరికి అబ్బా అన్న అరుపు తెలియకుండానే వచ్చేసింది అర్హంత్కి. అది మా నర్సయ్య దెబ్బంటే, ఎవరైనా అబ్బా అనాల్సిందే అన్నాడు బాలు నవ్వుతూ. నర్సయ్య, కాస్త నెమ్మదిగా అంది లోచన కంగారుగా. నువ్వట్టా ఉండు చిన్నమ్మ, మెల్లగా అంటే ఒళ్ళు గట్టిపడేదెలా? చిన్నబాబుకి ఎట్టా చేస్తానో మీరు ఎన్నిసార్లు చూశారు? ఆ తర్వాత ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలియదా అంటూ పసపస అర్హంత్ ఒళ్ళంతా నూనె రాసి మర్దన చేయడం మొదలెట్టాడు. బాలు నవ్వటంతో కాస్త నొప్పిగా ఉన్న శబ్దం బయటకు రాకుండా ఓర్చుకుంటున్నాడు అర్హంత్. తర్వాత తలకి కూడా నూనె పట్టించింది. తిరిగి ఒళ్ళంతా సున్నిపిండితో నలుగు పెడుతుంటే వచ్చింది శారద. కొడుకు వాలకం చూసి నవ్వుతూ, చిన్నప్పుడు నలుగు పెడుతుంటే నువ్వు ఏడుస్తున్నావని మీ నానమ్మ నలుగు పెట్టనివ్వలేదు. నీ స్నానం కోసం ఒక నర్సుని పెట్టింది.
నా చేతులతో స్నానం చేయించలేదే అని బాధపడిన దానికన్నా ఆ వయసులో నలుగు పెట్టకపోతే నువ్వెలా నిద్రపోతావు అని ఒకటే బాధపడేదాన్ని. ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయాక ఆ నర్సుని బ్రతిమాలి నేనే చేయించేదాన్ని స్నానం 3వ నెల వచ్చిన దగ్గర నుండి. అప్పుడు హాయిగా పడుకునేవాడివి. ఇప్పుడు నిన్ను అలా చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి అని నవ్వుతూ చెప్పింది శారద. ఈలోపు ఒళ్ళంతా సున్నిపిండితో నలుగు పూర్తి చేసి, అమ్మాయి గారు ఇలా షీకాయ నీళ్ళు పొయ్యండి, తలకు పోసేస్తాను అంటూ చక్కగా రెడీ అయ్యాడు నర్సయ్య. బావా కళ్ళు మూసుకో, కంట్లోకి వెళ్తే ఎర్రగా అయ్యి మంట పుడతాయి అని చెప్పి షీకాయ పొడి కలిపిన నీళ్లు పోస్తుంటే నర్సయ్య జుట్టు కుదుళ్ళ వరకు వెళ్ళేలా చక్కగా రుద్దాడు. వేడి నీళ్లు నెత్తిమీద నుండి పడుతుంటే చాలా హాయిగా అనిపించింది అర్హన్కి. మొత్తం పూర్తయ్యాక చాలా రిలాక్స్గా అనిపించింది. నర్సయ్య థ్యాంక్స్ అన్నాడు అర్హన్ నవ్వుతూ. ఊరుకోండి బాబు, నాకు థ్యాంక్స్ ఎందుకు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. బావా బాత్రూంలో వాటర్ పెట్టారు, సోప్ కూడా లోపలే ఉంది అని తను తెచ్చిన బట్టలు డోర్ మీద వేసి వెనుక ఉన్న గొడ్ల చావడి దగ్గరకు వెళ్ళింది లోచన. అక్కడ ఉన్న ఆవులని పలకరించి వాటితో మాట్లాడి అవి ప్రేమగా దగ్గరకు వస్తే వాటి వెన్ను నిమురుతూ మళ్ళీ సాయంత్రం వస్తాను అని వాటికి చెప్పి ఒక 10 నిమిషాలకి తిరిగి వచ్చింది. అప్పటికి రంగి అన్నీ సిద్ధం చేయటంతో తన హెల్ప్తో తలస్నానం పూర్తి చేసి మడిచీర కట్టుకొని పూజ గదిలోనే బొట్టు పెట్టుకుని మొదట తులసమ్మ దగ్గర పూజ మొదలుపెట్టింది. శారద కూడా అక్కడే ఉంది. కానీ లోచన మడిచీరతో పూజ చేస్తుంటే అబ్బురంగా చూసింది ఆ పద్ధతి అది అంతా కూడా. తులసమ్మకి హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి అప్పుడు తిరిగి పూజ గదికి వెళ్ళింది. అయితే పూజ చేస్తున్నంతసేపు కూడా లోచన నోటి వెంట లలితా సహస్రనామాలు పలుకుతూనే ఉంది. అక్కడ పూజ పూర్తయ్యే సమయానికి బాలు రామయ్య గారితో పాటు మిగిలిన వాళ్ళందరూ రావటంతో హారతి ఇచ్చి మంగళహారతి కూడా పాడింది. అర్హన్ ఆశ్చర్యంగా అబ్బురంగా చూస్తున్నాడు లోచనాని. తన కట్టు బొట్టు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉంది అనుకున్నాడు. ఆ మొహంలో సంతోషం చూశాక ఇన్ని రోజులు లోచన ఏం మిస్ అయిందో అక్కడ ఉండి అని కూడా అర్థం చేసుకున్నాడు. అందరికీ హారతి ఇచ్చింది లోచన. అమ్మా నేను అన్నయ్య గుడికి వెళ్తాం, మీరు త్వరగా వచ్చేయండి. నీకోసం బట్టలు సుబ్బి పట్టుచీరలు పంపించాడు, నీకు నచ్చింది కట్టుకో తల్లి అని ప్రేమగా లోచన తల మీద చెయ్యి పెట్టి దీవిస్తున్నట్టుగా చెప్పాడు రామయ్య. నేను వచ్చేస్తాను తాతయ్య, మీరు హైరాణ పడకండి అని గబగబా వంటగదిలోకి వెళ్ళి రాగి చెంబులో నీళ్లు తెచ్చి పూజ గదిలో విష్ణుమూర్తి ప్రతిమ దగ్గర ఉన్న తులసి దళాలు ఆ నీటిలో వేసి మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండు తాత అని మూత పెట్టి రామయ్య చేతిలో పెట్టింది. తన ప్రపంచం చాలా చిన్నది. ఎంతో సంతోషంగా తన ప్రపంచంలో బ్రతికే తనని తీసుకొచ్చి తన పంతానికి బలి చేసిన తన నానమ్మ మీద కోపం మరింత పెరిగింది. బాలుకి తన మీద కోపం ఉండడానికి కారణం అప్పుడు అర్థమైంది అర్హన్కి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.